న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేశారు. మల్కాజ్గిరిలోని తన ఆఫీసులో ఉన్న శ్రవణ్ ని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కిడ్నాప్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రవణ్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సురేష్, కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ గురించి డీటెయిల్స్ ఏంటి? మల్కాజ్గిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ని కొంతమంది సివిల్ డ్రెస్ లో వచ్చి ఆఫీస్ లో నుంచి బలవంతంగా తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎవరో వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పేసి కూడా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే శ్రవణ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అతను ఒక వీడియోని వైరల్ సర్క్యులేట్ చేసినట్టు గుర్తించి ఆ కేసులో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడి నుంచి ఆఫీస్ లో నుంచి బలవంతంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ కేసు ఉంటే కుటుంబ సభ్యులకి సమాచారం అందించి నోటీస్ ఇచ్చి లీగల్ గా ప్రొసీడ్ కావాలి, కానీ ఇలా ఆ ఆఫీస్ లో నుంచి అక్రమంగా ఎత్తుకొని ఎవరికి సమాచారం ఇవ్వకుండా తీసుకొని పోతే కిడ్నాప్ పేరుతే వచ్చి కిడ్నాప్ చేసినట్టు మేము భావించామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఇదే విషయం పైన శ్రవణ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ప్రస్తుతం శ్రవణ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఓ వీడియోని సర్క్యులేట్ చేసిన కేసులో ఆయనని ప్రస్తుతం విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.